మూడవ మాటని ఇద్దరితో అన్నారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని పిలిచి అమ్మగారితో చెప్పారు, తర్వాత శిష్యుడిని పిలిచి శిష్యునితో, వీళ్ళిద్దరితో మాట్లాడారు అనమాట. అసలు యేసుక్రీస్తు వారు ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నారండి. ఒకవైపు అవమానం, ఒకవైపు ప్రాణం పోతుంది, ఎంతో నిరుత్సాహ స్థితిలో, ఎంతో తండ్రి చేయి విడిచేస్తారు కొంతసేపట్లో, ఎంతో దీన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తల్లి గుర్తొచ్చిందండి. మనకు గుర్తొస్తారా అండి పేరెంట్స్ వరకు ఎందుకు, మనకి వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు పనికి వెళ్ళాం లేకపోతే ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ వర్క్ ప్రెషర్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఏదన్నా అయితే మనం ఇంటి దగ్గరకు వచ్చి చూపిస్తాం. ఇంట్లో వంట పని బాగా ఎక్కువైపోయింది అనుకోండి, మాటలు అంత సౌమ్యంగా మాట్లాడలేం, కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎవరేం మాట్లాడినా. మనం ఒక పని చేస్తూ ఇంకో పని మీద ఇంకొకరు గౌరవిస్తూ మాట్లాడలేం, అంటే బ్యాలెన్స్ ఉండదు మనకి. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. ఆయన లోక కళ్యాణం కొరకు లోకలందరి పాపాన్ని మీదన వేసుకొని కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు. హీజ్ అ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్, హీజ్ అ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో